ప్రముఖ కూచిపూడి నృత్య గురువు శైలజ ప్రసాద్ శిష్యురాలు లక్ష్మీ సాయి అక్షర కూచిపూడి అరగంట్రం శ్రీ శారద నృత్య నికేతన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। అరగంట్రానికి ముందు అక్షర ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి। ఆమె నృత్యంలో భావ వ్యక్తీకరణ, లయబద్ధత, అభినయం అందరినీ మెప్పించాయి। కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అక్షర ప్రతిభను కొనియాడుతూ ఆమెకు అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా ప్రణీత్ గ్రూప్ ఎండి నరేంద్ర కామరాజు, బీఆర్ఎస్ నాయకురాలు షంబీపూర్ కృష్ణ, సత్యప్రసాద్, రిటైర్డ్ జడ్జ్ నేరేల మల్యాద్రి, వేదాంతం, రాధేశ్యాం తదితరులు మాట్లాడుతూ భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు। కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య కళలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు। అక్షరాలను నైపుణ్యంతో తీర్చిదిద్దిన గురువు శైలజ ప్రసాద్ ను సభలో ఘనంగా సత్కరించారు। అలాగే అక్షర ప్రతిభను ప్రోత్సహిస్తూ ఆమెకు అండగా నిలిచిన తల్లిదండ్రులైన నిరంజన్ కుమార్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు। మరి ఇప్పుడు ఎజెండా ప్రకారము తరువాతి అంశముగా అతిథి ప్రసంగాలు ఉంటాయి। కానీ కొంచెం బాధగా ఎందుకంటే నేను మళ్ళీ రిలీవ్ చేయలేను। ఇంకా నేను పెద్ద థ్యాంక్స్ మా టీచర్కే చెప్పాలి, ఎందుకంటే ఇంత ప్రాక్టీస్ ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేయించి నన్ను ఒక మౌల్డ్ చేసింది కాబట్టి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను। ఇంకా మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా నేను చాలా గ్రేట్ఫుల్, ఇంకా థ్యాంక్ఫుల్గా ఉన్నాను। నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్? నెక్స్ట్ ఐ కంటిన్యూ టు పర్ఫార్మ్ మోర్ and probably teach, as I will try to be, if possible in the future I'll also try to teach. Good. ఎడ్యుకేషన్ ని డాన్స్ ని రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా టైం స్పేర్ చేస్తున్నారు? అలా స్కూల్ నుంచి వస్తాను, దాని తర్వాత నాకు డాన్స్ క్లాస్ ఉంటుంది। డాన్స్ క్లాస్లో మ్యామ్ ఫ్రీ టైం ఉన్నప్పుడు నన్ను వర్క్ చేసుకొని ఇస్తారు। దాని తర్వాత కొంచెం లేట్ అయినా కానీ నేను ఇంటికి వెళ్ళి కాస్త తినేసి చదువుకొని మళ్ళీ పొద్దున్న అక్షరాని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆమెకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్। బట్ ఆ ఇంట్రెస్ట్ని ఒక గోల్, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ మిషన్ లాగా వాళ్ళ టీచర్ ఆమెని మౌల్డ్ చేసి యూ షుడ్ ఫోకస్ మేల్కి అయితే ఒక స్పోర్ట్స్ టైపు। సో మేడం వల్లే ఈరోజు ఈ విధంగా అది ట్రైనింగ్ తీసుకొని ఈ విధంగా పెర్ఫామ్ చేసిందంటే నేను ఇన్ని స్టేజ్ ఎప్పుడు చూడలేదు। నేను ఫస్ట్ టైం చూసాను మా అక్షర డ్యాన్స్ చేయడం। ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద టీచర్ అండ్ ఐ ఆల్వేస్ వన్ షుడ్ మెయింటైన్ ద సేమ్ డిసిప్లిన్। ఎంత డ్యాన్స్ పెర్ఫామ్ చేసినా, ఎంత మెప్పు వచ్చినా కానీ మనం గ్రౌండెడ్ అయి ఉండాలి। మనకి హెడ్ వెయిట్ ఎప్పుడు ఉండకూడదు, నేను బాగా చేశాననే ఇది ఉండకూడదు। యూ షుడ్ ఆల్వేస్ బి గ్రౌండెడ్, దెన్ ఓన్లీ గాడ్ విల్ బ్లెస్ యూ। మా శారదా నృత్య ఆల్మోస్ట్ 1వ క్లాస్ నుంచి అనుకోండి, ఇప్పుడు తను 10th వచ్చింది। 10 yearsగా షీఈస్ బీయింగ్ లర్నింగ్ శారదా నృత్య। సో ఇలాంటి ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగిందని చెప్పవచ్చు। మేము అనుకున్నటువంటి నా కళ నిజమైంది, మళ్ళీ ఇంకొక శైలజని చూడగలిగాను అక్షరాలు। ఐఎమ్ సో ఇలాంటి కళలకి తప్పకుండా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం చాలా అవసరము, లేకపోతే మన కళల్ని నిజం చేసుకోలేము। మంచి గురువు దొరకటము, ఆమెకి మంచి పేరెంట్స్ దొరకటము, అది ఆమె అదృష్టంగా భావిస్తున్నాను। జీవితంలో ఆమె ఇంకా ఎన్నో ఎత్తుకి ఎదిగి మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలి, సంస్థకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆశిస్తూ దీవిస్తూ థ్యాంక్ యూ